అందరికి నమస్కారం అండి. నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావుని మాట్లాడుతున్నా అండి. మరి ఈ రోజు న్యూస్ చూసానండి. ఆ న్యూస్ ఏంటంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసుకుని బయటకు వచ్చే నాటికి ఒక్కో విద్యార్థి పైన ప్రభుత్వం ఎట్టే ఖర్చు ఎంత అంటే 1,72,00,000 అంటండి. అంటే ఇదంతా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్కడి జోబులో నుండి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి చెల్లిస్తున్న డబ్బు ద్వారా వాళ్ళు చదువుకుంటున్నారండి. ఇక ఇలా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుకొని ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో సగటు డాక్టర్ తీసుకునే వేతనం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటూ సొంత క్లినిక్స్ అంటూ ఎట్టుకొని కోట్లు సంపాదించుకునే వాళ్ళకి మనం కట్టే ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం ఎందుకు చదివించాలి అని నా డౌట్ అండి. పైగా మనందరం కలిసి కట్టిన ట్యాక్సులతో చదువుకొని మనకు అనారోగ్యం వస్తే వాళ్ళకి ఎదురు డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకోవాలండి. ₹1 తగ్గినా ఒప్పుకోరు కదా. ఇక నా అభిప్రాయం ఏంటంటే ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫ్రీగా చదువుకొని డాక్టర్లు అయిన వాళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయాలండి. అలా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటూ సొంత క్లినిక్స్ అంటూ ఎట్టుకొని కోట్లు సంపాదించుకునే వాళ్ళకి వాళ్ళపై ఎట్టిన 1,72,00,000 ఖర్చుని ఎడ్యుకేషన్ లోన్ కింద కన్వర్ట్ చేస్తూ ఈఎంఐ పద్ధతిలో మంత్ కింద అంటూ గవర్నమెంట్ తిరిగి కట్టేలా ఒక సిస్టాన్ని తీసుకురావాలండి. అప్పుడు ఇక వచ్చే డబ్బుతో గవర్నమెంట్ మరికొంత విద్యార్థుల్ని చదివించేందుకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం అండి. మరి నా అభిప్రాయంపై మీ స్పందన ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఉంటా అండి మరి.